హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డెసిమల్ డివిజన్ చూద్దాము. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము డెసిమల్ డివిజన్ ఎట్లా చేయాలో డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలో డెసిమల్ అడిషన్, డెసిమల్ సబ్ట్రాక్షన్, డెసిమల్ మల్టిప్లికేషన్ చూసినాము. ఈ వీడియోలో డెసిమల్ డివిజన్ ఎట్లా చేయాలో సింపుల్ ట్రిక్స్ తోటి మీకు చెప్తా. ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు మంచిగా అర్థమవుతుంది. ఇట్లా ఉందనుకో, మనం దీన్ని నార్మల్ డివిజన్ ఇప్పుడు ఎట్లా ఇక్కడ సైడ్ పాయింట్ ఉంది, ఇట్లుంటే మనకు డివిజన్ చేయడానికి రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ ఈ పాయింట్ తీసేయాలి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి ఆ 1 0 ఇక్కడ సైడ్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు మనం 20 తోటి 34 చేయడం ఈజీగా కదా, చేద్దాం. వచ్చింది కదా మనకు ఆన్సర్, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకు పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఇక్కడ సైడ్ పెట్టేసుకోవాలి అంతే. ఇదే డివిజన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది ఇట్లుందంట, దీన్ని ఎట్లా వేయాలని చెప్తా చూడండి. సింపుల్ ట్రిక్స్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఇక్కడ పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు 200 తోటి 14 చేసేయాలి అంతే. ఎంత? 7 జా 1400 చేస్తే 76. అర్థమైందా మనకి? మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ సైడ్ పాయింట్ ఉన్నప్పుడు ఎట్లా వేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఏముంది, పాయింట్ ఉంది, డెసిమల్ నెంబర్ ఉంది, దాంతో ఇది డివిజన్. మనకి 1 పాయింట్ ఇంటూ ఇట్లా ఉంది కదా, దీన్ని మనకు 1 పాయింట్ తోటి ఇది డివిజన్ చేయడం మనకు హార్డ్. అందుకని మనం ఏం చేయాలంటే సింపుల్గా నేను చెప్తే విధంగా చూడండి, మంచిగా అర్థమవుతుంది. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? 1 నెంబర్ ఉంది కాబట్టి 12 రాసుకొని పాయింట్ తీసేసి ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కదా, అందుకని ఒక 0. ఒకవేళ పాయింట్ తర్వాత ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి అనుకో, 2 జీరోస్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఇక్కడ సైడ్ పాయింట్ ఉంటేనేమో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ డెసిమల్ నెంబర్ ఉందనుకో, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసి అది ఇక్కడ సైడ్ జీరోస్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఉంది కాబట్టి 1. అర్థమైందా? ఇది సేమ్ మనకి డివిజన్ 4 జా. అర్థమైందా మీకు? మీకు అర్థమైంది అనుకుంటున్నా, సింపుల్ ట్రిక్స్ తోటి ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.